హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక్కడ రెసిపీ వచ్చి గోంగూర పచ్చడి అయితే చేస్తున్నానండి. గోంగూర పచ్చడి నా స్టైల్లో అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ నేనైతే గోంగూరని 2 కట్టలు అయితే తీసుకొని దాన్ని అయితే క్లీన్ చేసేసుకున్నాను. నీట్గా ఒక 3-4 టైమ్స్ వాష్ చేసుకొని ఎండలో కానీ ఫ్యాన్ గాలికి కానీ మనం ఆరబెట్టుకోవాలండి. ఎందుకంటే మనం ఈ గోంగూర పచ్చడిని ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకుంటాం కాబట్టి ఇక్కడ ఎండలోనైతే వాటర్ అనేది లేకుండా ఆరబెట్టేసుకోవాలి. నేనైతే ఆరబెట్టేసుకున్నానండి. తర్వాత దీనికి వచ్చి ఇంగ్రీడియంట్స్ ఎండుమిర్చి తీసుకున్నాను. ఎండుమిర్చి అనేది మీరు కారం ఎంత తినగలిగితే అంత తీసుకోండి. నేనైతే ఒక 10-12 ఎండుమిర్చి అయితే తీసుకున్నాను. ఎందుకంటే పుల్లటి గోంగూర కాబట్టి మనకి కారం అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది. దీంట్లోకి శనగపప్పు, ధనియాలు, మినప్పప్పు, జీలకర్ర, ఒక వెల్లుల్లి రెబ్బ, చిన్న నిమ్మ సైజు అంత చింతపండు అనేది చాలా తక్కువనే తీసుకున్నానండి. ఎందుకంటే ఇక్కడ గోంగూర అనేది పుల్లటి గోంగూర కాబట్టి చింతపండు అయితే తక్కువ తీసుకున్నాను. దాన్ని అయితే ఆల్రెడీ నానబెట్టేశాను. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి ఓ బాండీ పెట్టి దీంట్లో ఒక 2 స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ వేడైన తర్వాత మనం ఎండుమిర్చి అనేది ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే ఎండుమిర్చి అనేది మనకి మాడిపోతుందండి. మాడిపోతే మనకి చేదు అనేది వస్తుంది. అందుకని సిమ్లీలో పెట్టుకొని ఎండుమిర్చి అనేది ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి అనేది ఫ్రై అయిన తర్వాత దాన్ని అయితే తీసేసుకోవాలి. అదే ఆయిల్లో మళ్ళీ మనం దీంట్లోనూ ఈ పోపు దినుసులు అనేవి వేసేసుకోవాలండి. శనగపప్పు, మినప్పప్పు, వెల్లుల్లిపాయ ఇవి కూడా సిమ్లీలో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా కలుపుకుంటూ ఉండాలండి. ఇవి కూడా మనకి చక్కగా ఫ్రై అయిపోయినాయి. ఇంకా మనం గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చు. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. మళ్ళీ అదే బాండీలో నేను ఒక స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లోనూ గోంగూర అనేది వేసేసుకుంటున్నాను. ఆల్రెడీ నేను గోంగూరని ఎండబెట్టానండి. కానీ మళ్ళీ ఒక్కసారి మనం ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై చేసుకుంటే మనకి దీంట్లో ఇంకా ఏమన్నా కొంచెం చెమ్మగా అనిపిస్తే ఆకు అనేది చెమ్మదనం అంతా పోతుంది. ఇక్కడ కొద్దిసేపు అంటే ఒక్కొక్క నిమిషం లేదా 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేనైతే మనం ఫ్రై చేసుకున్నవన్నీ కూడా నేను మిక్సీ జార్లోకి తీసుకున్నాను. దీంట్లోకి టేస్ట్కి సరిపడా ఉప్పు అనేది వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి. చూసారండి, ఇలా మొత్తం పొడిమయ్యేదాకా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చి దీంట్లో ఫ్రై చేసిన గోంగూరని ఆ తర్వాత నానబెట్టిన చింతపండు వాటర్తో పాటే వేసేవాలండి. ఎందుకంటే మనం దీంట్లోనూ గోంగూర అనేది బాగా ఎండిపోయింది. మనకి మిక్సీ జార్లోకి మిక్సీ అవ్వదు కాబట్టి నేనైతే మనకి కొంచెం వేడి నీళ్ళు అంటే ఒక చిన్న గ్లాస్ తోటి కొంచెం కొద్దిగా వేడి నీళ్ళు వేసుకొని మనం మిక్సీ పట్టుకుంటా ఉంటే మనకి పచ్చడి అనేది ఇలా వస్తుందండి. మామూలుగా అయితే మనకి పచ్చడి నలగదు, ఎందుకంటే ఎండబెట్టాం కాబట్టి. అందుకని కూల్ వాటర్ కాకుండా వేడి వాటర్ తీసుకొని కొద్దిగా వేసుకొని మిక్సీ అనేది పట్టుకోవాలి. తర్వాత దీంట్లో పోపు అనేది వేసుకోవాలండి. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ అంటే ఒక 6-5 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని దీంట్లోనూ మళ్ళీ కూడా ఎండుమిర్చి, వెల్లుల్లిపాయ, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు అయితే వేసాను. శనగపప్పు, మినపప్పు ఆల్రెడీ ఇందాకడే వేసి మనం మిక్సీ పట్టాం కాబట్టి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లోని గోంగూర పచ్చడి అనేది యాడ్ చేసుకోవాలి. ఇక్కడ గోంగూర పచ్చడి అనేది వేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఉంచుకోక్కర్లేదండి. మనకి పోపు అంతా ఆయిల్ గోంగూర పచ్చడికి కలిసేంత వరకు కూడా కలుపుకుంటే సరిపోతుంది. ఫైనలీ ఇక్కడ గోంగూర పచ్చడి అనేది అయిపోయిందండి. చూసారండి, చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. వేడి రైస్లోకి నెయ్యి వేసుకొని పచ్చడి తింటే చాలా బాగుంటుంది. మనకి 10 రోజులు ఉంటుందండి నిల్వ అనేది, ఎందుకంటే ఆల్రెడీ ఎండబెట్టాం కాబట్టి. ఫైనలీ నేను చేసిన గోంగూర పచ్చడి ఎలా ఉందో ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి.